ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పీయూ కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో ఓటు అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. సంహితారెడ్డి కలుపుగోలుతనానికి ప్రజలు ముగ్ధులవుతున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేయాలంటున్న సంహితారెడ్డితో మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి స్థానిక 12వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న వాళ్ళ కుమార్తె సంహితారెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి ఇంటికి వెళ్ళినా ఆమెను ఘనంగా స్వాగతిస్తూ సత్కరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తమ తండ్రికి ఓటు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారు ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా సంహితారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు, అప్పుడు స్వాగతం పలుకుతున్నారు. తమకు ఏ సమస్యలు ఉన్నా రేపు ఎన్నికలు గెలిచిన అనంతరం తమ సమస్యలను వెంటనే తీరుస్తామని వారు ప్రజలు తెలియజేస్తున్నారు. ఇన్ఛార్జ్ దేవా ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ స్థానిక 12వ వార్డులో ఈరోజు మీరు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ సంహితారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు? మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఎలా ఉంది వార్డులో? 12వ వార్డులో ఈరోజు రామూర్తిపేట, అరుంధతిపాలెం ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలైతే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని చెప్పి చూస్తా ఉన్నారు. ఈ నాలుగు సంవత్సరాల 11 నెలలు పడిన బాధలు, కష్టాలు ఇంకో నెలలో పోతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో అయితే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఉంది, కానీ 2019 నుంచి ఇప్పుడు 24 వరకు ఒక్క కాలువ కానీ, ఒక్క రోడ్డు కానీ, ఒక్క కుళాయి కనెక్షన్ కానీ ఏమి కూడా ఇవ్వలేదు. ఇక్కడ చెప్పుకునే దానికే మేము ఇన్ఛార్జీలు అంటారు, కానీ ఒక అరుంధతుల సమస్యలు తీర్చేదానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే మేము 2018లో బాబు జగజ్జీవన్ రావు భవన్ని మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తీసుకొచ్చాం. ఆ భవన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, మా దిగుల ఆకాంక్ష, మా దిగుల కోరికైన బాబు జగజ్జీవన్ రావు భవన్ని సాధించుకునేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి, రేపు ఎలక్షన్లో 12వ వార్డులో అత్యధిక మెజార్టీతో ఈ బూతులలో అత్యధిక మెజార్టీ రాబోతా ఉన్నామో తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ 12వ వార్డులో చాలా మంది టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు, వాళ్ళు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ స్థానిక జ్యోతి బాబురావు గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పండి, ఇక్కడ ఈ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు, సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తప్ప ఒకవేళ అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకున్నప్పటికి కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు మనకి 10 రూపాయలు ఇచ్చి 110 రూపాయలు మన జేబు కొట్టే కార్యక్రమే కానీ అది సంక్షేమ కార్యక్రమాలు కాదు. అభివృద్ధి అంటే ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు వేసిన కాలువలు, ఆ రోజు వేసిన ఎల్ఈడి ల్యాంపులు, ఆ రోజు ఇచ్చినటువంటి లోన్లు, పెన్షన్లే. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏది చింతాకంత పని హరిజన వాళ్ళలో కానీ, అరుంధతి వాళ్ళలో కానీ, లేకపోతే పాత హరిజన వాళ్ళలో కానీ చేసిన పాపాన ఈ పార్టీ పోలే. కానీ హరిజన, గిరిజన, అరుంధతి ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ మరి ఈ రోజున ఆ కులాలను మొత్తాన్ని తొక్కి ఒక సామాజిక వర్గం లబ్ధి పొందుతూ, ఆ సామాజిక వర్గంలో కొంతమంది మాత్రం లబ్ధి పొందుతూ ఈ ఓట్లతో ఓట్ల మిషన్ లాగా చూస్తుందే కానీ ఇక్కడ చేసిందేమి లేదు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది ఏం లేదని చెప్పేసి స్థానిక నాయకులు బాబురావు చెబుతున్నారు. అలాగే ఇక్కడ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న సంహితారెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం.
చెప్పండి, ఈ రోజు మీరు వార్డులో పర్యటిస్తున్నారు. మీరు ఏ గడపకి వెళ్ళినా కూడా మిమ్మల్ని సొంత బిడ్డలా ఆహ్వానిస్తున్నారు, సొంత బంధువు కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలా ఉంది మీకు అక్కడికి వెళ్తుంటే? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా మందిని కలిశాను, చాలా మంది నన్ను సంతోషంగాను అలానే మంచి మనసుతోనూ స్వాగతిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ప్రత్యర్థులు సైతం మీరు చేస్తున్న క్యాన్వాస్ గురించి, గత 5 రోజులుగా మీరు చేస్తున్న క్యాన్వాస్ గురించి చర్చించుకుని ఇంత తక్కువ టైంలో ఎలా ఇంత టాలెంట్ ఎలా ఉందని అనుకుంటున్నారు? ఎలా మీరు ముందుకెళ్తున్నారు? ఏముందండి, మంచి మనసుతో వెళ్తే మంచి మనుషులు, మంచి మనసు కావాలి, జనాల్లో ఆదరించాలి అంతే. వాళ్ళ దీవెనలే మనకి ఓటు రూపంలో పడుతుంటాయి. ఎలా ఇప్పుడు రేపు జరిగే ఎన్నికలకు మీ నాన్నగారికి ఓటేయాలని ఎలా అభ్యర్థిస్తున్నారు ప్రజల నుంచి? సైకిల్ గుర్తు ఓటేయమని అడుగుతున్నాం. అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా, ఎంపీ క్యాండిడేట్ కూడా ఓటేయమని అడుగుతున్నాము. ఎమ్మెల్యే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా 2 ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు అడుగుతున్నాం. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి సంహితా రెడ్డి తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో మధు, CMD న్యూస్ కావలి నుండి.